7 న్యూస్ కు స్వాగతం. నాతవరం మండలంలో వైసీపీకి భారీ షాక్. నాతవరం మండలంలో వైసీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టి 24 గంటలు గడవకముందే వైసీపీకి షాక్ తగిలింది. ఏపీ పురం పంచాయతీ నుంచి 30 కుటుంబాలు వైసీపీను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీ పురం మాజీ సర్పంచ్ పైల రమేష్, పారపల్లి రాము ఆధ్వర్యంలో స్పీకర్ తనయుడు చింతకాయల రాజేష్ కండువ కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఏపీ పురం నుండి సుమారు 30 కుటుంబాలు మా పార్టీలో చేరారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మన ఈ 2.5 సంవత్సరాల్లో మన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి వారు మన పార్టీలో చేసినందుకు మండలం తరఫున వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మనం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ మన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి పంచాయతీకి వెళ్ళి ప్రతి పంచాయతీలో డోర్ టు డోర్ కార్యక్రమం చేయమని కూర్చున్నామండి. అలాగే ఇప్పటికీ చాలా మటుకు స్టార్ట్ చేశారు. ఉన్న పంచాయతీలను కూడా స్టార్ట్ చేసి మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలని కోరుకుంటూ, రేపు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మన సరుగుడు పంచాయతీ రావణపాలెం రావణపాలెం చేస్తున్నారు కాబట్టి మన మండలంలో ఉన్న నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంగా కోరుచున్నాం. ముఖ్యంగా రేపు 11వ తారీఖున ఎప్పటియో చిరకాల వాంఛ, ముఖ్యంగా అటుపక్క కొయ్యూరు మండలంలోనూ నాతవరం మండలంలో చివరి గ్రామాల సమస్యంత మాదన్నారం గురువాడ గ్రామస్తుల కళ ఆ సమస్యని గౌరవ అయ్యన్న పత్రి గారు పట్టుదలతో పరిష్కరించి ఈ 2 సంవత్సరాల కాలంలోనే రోడ్డుని ఇచ్చిన మాట ప్రకారంగా నిర్మాణం చేసి రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది 11వ తారీఖుని. అదేవిధంగా రైతులకి అవసరమైనటువంటి తాండా ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని రిలీజ్ చేసి మనకి ఎల్లినో పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఉన్న నీటిని సమర్థవంతంగా సక్రమంగా ఉపయోగించి మన కింద ఉన్నటువంటి రైతులు తాండా ప్రాజెక్టు ఆయకట్టుగా ఉన్నటువంటి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తూ, ఆ కార్యక్రమానికి మన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి 11వ తారీఖున 10 గంటలకే నాతారం వచ్చి అక్కడి నుంచి ర్యాలీగా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ విజయంగా నిర్వహిద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.